హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. నీ ప్రార్థన వినబడినది. ఈ ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే నీ ప్రార్థన వినబడిందని చెబుతున్నాడు. మరి ఈ రోజుల్లో ఆ సమయాన జకరియా చెప్పాడు అనమాట. మరి ఈ రోజుల్లో మనకు కూడా చెబుతున్నాడు ఈ ప్రార్థన వినబడింది అని. మనం ఈ రోజుల్లో దేనికోసం ప్రార్థన చేస్తున్నాము, అయితే దాని కొరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన ప్రార్థన విన్నాడు. దేవుడు మనకి దాన్ని ఆయనకి ఇష్టానుసారంగా దయచేస్తాడు. తగిన కాలాన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకి దేనికోసం అయితే ఆయన అడుగుతున్నామో ఆయన దాన్ని తప్పక దయచేస్తాడు. అయితే మనం నిరీక్షణ ఉంచాలి. ఆయన చూశాడులే, ప్రార్థన విన్నాడులే అని సైలెంట్గా ఉండకూడదు. ఆయనకి పదే పదే ప్రార్థన చేస్తూ ఆయనలో ఎక్కువగా ఉన్నట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు. మన పట్ల మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఈరోజు దాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు దయచేస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు కొంతకాలానికి జరిగిద్ది అనమాట. ఎందుకంటే తగిన కాలాన దేవుడు ఇస్తాడనమాట. కొన్నిసార్లు మనం దాన్ని అడిగినప్పుడు కూడా మనం పరీక్ష కాలంలో ఉంటాం. ఆ టయాన దేవుడు ఎవడో కొంతకాలం తరువాత ఇస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా భయపడవాకండి. దేవుడు మీరు ఎవరి కోసం దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడో నాకైతే తెలియదు. అది మీకోసమే అనుకుంటా. నాకైతే మీకోసమే చెబుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. దేవుణ్ణి నిరీక్షణ ఉంచండి. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు మీతో ఏం చెబుతున్నాడంటే నీ ప్రార్థన వినబడింది అని చెబుతున్నాడు. భయపడవలసిన అవసరం లేదు. దేవుని యందు నిరీక్షించండి. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, పరలోకపు దేవా, నాయనా యేసయ్యా, నీ ప్రార్థన వినబడినది అని ఆ రోజుల్లో జకర్యాకి చెప్పావు. అదే వాగ్దానాన్ని ఈరోజు మాకు ఇచ్చావు ప్రభువా. దేవా నాయన, ఎవరు దీని కొరకు ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు. దేవా నాయన యేసయ్యా, వారికి నువ్వు సమాధానం ఇవ్వడానికి వాగ్దానం ద్వారా సమాధానం ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను. దేవా నాయన యేసయ్యా, దేవా నాయన, వారు నిన్ను నమ్ముకున్నట్లు, నీకు ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లు, దాన్ని వాళ్ళు పొందుకున్నట్లు నీ కృప చూపించు. దేవా నాయన యేసయ్యా, దేవా నాయన, ఈ వాగ్దానం చూసేవాళ్ళు దేవానాయన నిన్ను నమ్ముకొని వారు ఎవరైనా ఉంటే దేవానాయన రక్షణలోకి వచ్చినట్లు, నిన్ను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. దేవానాయన యేసయ్యా, దేవుని అయిన నిన్ను తెలుసుకున్నట్లు నీ కృప చూపించు అని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పేపర్లో మా తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశిస్తూ మనందరికీ తోడైన నడిపించును గాక.